ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన మాల్ వ్యవహారంలో ట్విస్టులు నోటీసులు తాళాలు కోర్టు ఆదేశాలు ట్విట్టర్ పోస్టులు ఇలా రోజుకు అంశంతో జీవన్ రెడ్డి మాల్ హాట్ టాపిక్ గా మారుతోంది. కోర్టు ఆదేశాలతో మాల్ గేట్లు తెరవగానే జీవన్ రెడ్డి సంబరపడిపోయారు. కానీ వారం రోజుల్లోగా డబ్బులు ఇవ్వకుంటే నోటీసులతో పని లేకుండా సీజ్ చేయటం గ్యారంటీ అంటూ ఝలక్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ పక్కనే ఆర్టీసీకి కొంత స్థలం ఉంది. ఆ స్థలాన్ని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్నారు. ఆ లీజు పత్రాలతో బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నారు. చకచకా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మాల్లోని ఒక్కో షాపును ఒక్కో వ్యాపారికి సబ్ లీజుకి ఇచ్చారు. వారి నుంచి నెల అద్దెలు వసూలు చేస్తున్నారు. కానీ అప్పటి ప్రభుత్వ అండదండలతో ఆడిందే ఆటగా సాగింది. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించిన పాపాన పోలేదు. ఆర్టీసీకి లీజు డబ్బులు ఇవ్వటం మర్చిపోయారు. అద్దెలు ఈఎంఐలే కాదు, కనీసం మాల్కు వచ్చే కరెంటు బిల్లులను కూడా చెల్లించిన పాపాన పోలేదు. అప్పట్లో మాల్కు విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా 10 ఏళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రభుత్వం మారిపోయింది. బకాయిలను ముక్కు పిండైనా సరే వసూలు చేయాలని అధికారులు సంకల్పించారు. 2.5 లక్షల కోట్ల రూపాయల లీజు డబ్బులను వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. జీవన్ రెడ్డి నుంచి రెస్పాన్స్ లేదు. మళ్లీ నోటీసులు పంపించారు. అయినా ఎలాంటి రియాక్షన్ లేదు. ఇక రంగంలోకి దిగిన ఆర్టీసీ అధికారులు ఆ మాల్కు తాళాలు వేశారు. దీంతో జీవన్ రెడ్డి హుటాహుటిన కోర్టుకెళ్లారు. మాల్లోని సబ్ లీజుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని తిరిగి తెరవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాల్ తాళాలు తెరవాలని కోర్టు ఆదేశించడంతో జీవన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ సంస్థకు పెండింగ్లో ఉన్న 2,51,00,000 అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలన్నారు. కోర్టు ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లించకపోతే నోటీస్ ఇవ్వకుండానే మాల్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని సజ్జనార్ తెలిపారు. భవిష్యత్తులోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా మాల్ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది కోర్టు. అన్న